కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా ప్రకటించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్తోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాపోలు జ్ఞానేశ్వర్ అన్నగారి ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు రాజు నేత, మలిదశ తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ చైర్మన్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న ఓబీసీ మోర్చా. ఈ సందర్భంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పాటైన క్రమంలోనే ప్రకటించాల్సి ఉండే. ఇప్పటికైనా ఈ డిమాండ్తో వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మాలాంటి ఉద్యమకారులకు కొండంత అండగా నిలబడ్డటువంటి వ్యక్తి ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మాకిప్పటికీ యాదికుంది, ఉస్మానియా యూనివర్సిటీలో మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన తన వంతుగా అంటే 97 సంవత్సరాల వయసున్నప్పటికీ కూడా ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినా, మీటింగులు పెట్టినా ఖచ్చితంగా ఆయన వచ్చి హాజరై తన మద్దతును ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయనకు జాతిపిత ప్రకటించడం చాలా చిన్నది. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా భారతరత్న ఇస్తే సముచితమైనటువంటి గౌరవం దక్కుతుందని మేము కూడా అనుకుంటున్నాం. ఆయనను జాతిపితగా ప్రకటించడం కోసం పెట్టినటువంటి సమావేశానికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల తరపున సంపూర్ణమైనటువంటి మద్దతు జేఏసీల తరపున ప్రకటిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారికంగా ఆయనను జాతిపితగా ప్రకటించడం కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా మలిదశ తెలంగాణ ఉద్యమకారులుగా ముందుంటామని సందర్భంగా గుర్తు చేస్తూ, నిజంగా ఆయన ఒక్క ఉద్యమం కాదు, ఆయనను 3 తరాల ఉద్యమ నాయకుడు అంటారు. అటు వందే మాతరం ఉద్యమం, తర్వాత ప్రముఖ స్వాతంత్ర సమర ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో జరిగిన 1969లో జరిగినటువంటి ఉద్యమం, మలిదశ ఉద్యమం, తర్వాత నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఉద్యమం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితం అంతా ఉద్యమాలతో నిండిపోయినటువంటి చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. ఈరోజు మనం చూస్తున్నాం, పదవుల కోసం పాకులాడేటువంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఆజన్మాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆయన పదవుల కోసం పాకులాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి అని చెప్పేసి 1969లో జరిగినటువంటి ఉద్యమానికి ఊపిరిలి ఊదరిందుకు ఆయన క్యాబినెట్ శాఖలో ఉన్నటువంటి మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి తొలి తెలంగాణ వాది ఎవరయ్యా అంటే మన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కాబట్టి చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉన్నది, అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నది. బీసీ సంఘాలు ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంఘాలను స్థాపించడం కోసం ప్రముఖమైన కారకుడు ఎవరా అంటే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. చేనేత సహకార సంఘాలు స్థాపించడంలో, తర్వాత ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో రాస్తారోకలు చేయడం కానీ, దీక్షలు చేయడం కానీ, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు చేసి మనం రాష్ట్రాన్ని సాధించినాం. కానీ నిజాం రజాకార్ల చరిత్ర తీసుకుంటే అత్యంత కిరాతకంగా, దౌర్జన్యంగా ఈరోజు మన హైదరాబాదు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో మాకు ఈ పీడన నుంచి విముక్తి జరగాలి, ఇది నిజాం రజాకార్ల యొక్క పీడ పోవాలని చెప్పి నిజాం రజాకార్ల మీద బాంబును విసిరడం కోసం, అంటే ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో నిజాం రజాకార్ల మీద బాంబులు విసిరైనా సరే వీళ్ళ పీడన నుంచి మనం విముక్తి పొందాలని వ్యూహరచన చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన పేరిట మరిన్ని జీవిత చరిత్ర పుస్తకాలు రావాలి, ఆయన పేరిట మరింత పాఠ్య పుస్తకాలలో ముఖ్యంగా ఈనాటి యువతకు, పిల్లలకు, బడిఈడు పిల్లలకు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి తెలవాలంటే పాఠ్య పుస్తకాలలో కూడా చేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మేము చాలా సంతోషపడ్డాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆయన పేరిట ఒక యూనివర్సిటీని పెట్టిరు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవనం యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టిరు. తర్వాత మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని ఏర్పాటు చేసిరు. ఇక ఆయనకు మిగిలింది తెలంగాణ జాతిపితగా ప్రకటించాలి. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2వ తారీఖు నాడు జరుపుకుంటున్నామో
ఆ సందర్భంగా ఈ ప్రభుత్వాలు ఆయన పేరిట బాపూజీ మెమోరియల్ అవార్డు అని చెప్పేసి వివిధ రంగాలలో కృషి చేసిన వాళ్లకు అవార్డులు ఇస్తే కూడా బాగుంటుందనేది ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తూ, ఒక ప్రముఖ న్యాయవాదిగా ఎందుకంటే ఆయన జీవిత చరిత్రను చదివి ఆయనతో పాటు కలిసి కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తులుగా అనేక ఉద్యమాలు యాదికొస్తున్న ఈరోజు ఆయన ప్రముఖ ఒక నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్నటువంటి క్రమంలో ఎవరైనా ఉద్యమకారుల మీద అక్రమంగా కేసులు పెడితే ఆయన అప్పటికే న్యాయవాదిగా పనిచేస్తుండు కాబట్టి ఆయనకు అనేక ఉద్యమకారులకు ఫ్రీగా ఈరోజు న్యాయవాదిగా వాదించి బెయిల్ ఇప్పించినటువంటి చరిత్ర కొండా లక్ష్మణ్ బాపూజీ గారిది. అనునిత్యం ఆయన ఉద్యమాలను బలపరచాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని, సంఘాలను స్థాపించాలని ప్రోత్సాహం చేసినటువంటి వ్యక్తి కాబట్టి, ప్రముఖ న్యాయవాదిగా ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా ఇది అద్భుతమైనటువంటి డిమాండు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఆమోదించాలి. నాకు తెలిసి ఈ జూన్ 2వ తారీఖు లోపలనే ఈ డిమాండ్కు ఆమోదం లభిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పటికీ ఈరోజు ఈ వేదికను ఏర్పాటు చేసి బాపూజీ గారిని స్మరించుకుంటున్నందుకు, భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ.